మిత్రులారా, అందరికీ నమస్తే. మనం ఉన్నత విద్యావంతులు, సామాజిక ఉద్యమకారులు, అదేవిధంగా అనేక దశాబ్దాలుగా చదువుతూ పోరాడుతూ, అదేవిధంగా చదువులు అయిపోయిన తర్వాత కూడా ప్రజా ఉద్యమాల పట్ల అపేక్ష, ఎనలేని ప్రేమ, ప్రజల జీవితాల్లో వెలుగు నిండాలని అనేక సంవత్సరాలుగా కష్టపడుతున్నటువంటి ఉన్నత విద్యావంతులు, బహుజన మేధావి చేకూరి చైతన్య గారితో ఉన్నాం. సార్ రైట్. అందరికీ జై భీమ్. నా పేరు చేకూరి చైతన్య, బహుజన ఉద్యమకారుణ్ణి. ముందుగా ఖమ్మం జిల్లా ప్రజలకు క్రాంతి జ్యోతి మాతా సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతోత్సవ శుభాకాంక్షలు. భారతదేశంలో మహిళల కొరకు మొట్టమొదట ఆలోచన చేసి ఆ ఆలోచనలకి కార్యరూపం దాల్చిన గొప్ప మహనీయులు పుణ్యదంపతులైన మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారిని స్మరించుకుందాం. వారి యొక్క ఆశయాలు, వారి యొక్క ఆలోచనల యొక్క ప్రతిరూపమే ఈరోజు ఈ దేశంలో ఉన్న 50% మహిళల యొక్క అభివృద్ధికి వారి ఆలోచనే కారణమని ముందుగా తెలియజేస్తున్నా. ఈరోజు వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమై స్త్రీకి హక్కులు నిరాకరించబడ్డ టైంలో స్త్రీల హక్కుల కొరకు, స్త్రీల విద్య కొరకు తమ ఇంటినే పాఠశాలగా మలిచి ఈ దేశానికి చదువు యొక్క విలువను తెలియజేసిన గొప్ప మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు. వారి యొక్క స్ఫూర్తితోనే ఈరోజు చట్టసభల్లో కానీ, ఈరోజు జరిగే ప్రతి చోట కూడా 50% పైగా ఉమెన్ రిజర్వేషన్ కోసం ప్రతి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది అని అంటే, వారి నాటిన మొక్క ఈరోజు పండ్లనిచ్చే కాడికి వచ్చింది. అయితే వారి యొక్క స్ఫూర్తిని, వారి యొక్క ఉద్యమానికి రూపాన్ని తీసుకొచ్చి ఈ దేశం మొత్తం ప్రకటించడంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి ఎనలేనిది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషితో పాటుగా తదనంతరం మాన్యశ్రీ కాన్షీరామ్ గారు వీరిద్దరిని కూడా మహనీయులని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకొచ్చి ప్రజా ఉద్యమాలలో నిలబెట్టడంతో ఈరోజు యావత్ సమాజం కూడా ఆ మహనీయుల యొక్క చరిత్రను, వారి యొక్క గొప్పదనాన్ని అంగీకరించాల్సిన పరిస్థితిలోకి ఈ సమాజాన్ని చైతన్యవంతం చేయడం జరిగింది. ఆ చైతన్యవంతంలో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జనవరి 3వ తారీఖున ప్రకటించడం, ఆమెకి ఘనంగా నివాళులర్పించడం లాంటిది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి కూడా నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మహిళల పట్ల, మహిళల రక్షణ పట్ల, మహిళల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితోని ప్రతి పౌరుడు కూడా వ్యవహరించాలి. మహనీయుల యొక్క ఆశయాలు ఏమైనా ఉన్నాయి అంటే ఈ దేశంలో స్త్రీకి స్వతంత్రంగా నిలబడే హక్కులు, అవకాశాలు, అభివృద్ధి దిశగా ప్రతి ఒక్కళ్ళు పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే మనం మాతా సావిత్రిబాయి పూలే గారికి అర్పించే ఘనమైన నివాళి అని తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్.